శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30 తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జలప్రణయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి వారికి చెప్పుకుందామండి. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, విశాఖ 1, 2, 3 పాదాల వారు
తులారాశిలో ఉంటారు. తులారాశికి ఆదాయం 11, వ్యయం 5 మాత్రమే. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అద్భుతంగా, ఆనందంగా, హ్యాపీగా, బ్రహ్మాండంగా ఉంటారండి. ఫస్ట్ పొజిషన్లోనేమో వృషభ రాశి వస్తే సెకండ్ పొజిషన్లో ఈ తులారాశి వాడు ఉంటారు. అంటే పొజిషన్ అంటే అర్థం ఏంటంటే విపరీతమైన రాజయోగాలు అంటే ఒక సంవత్సరం మొత్తం కూడా యోగించే రాశులు ఏవయ్యా అంటే నెంబర్ 1 పొజిషన్ వృషభ రాశి వస్తుంది, సెకండ్ పొజిషన్లో తులారాశి వస్తుంది. ఈ 2 రాశులు కూడా శుక్రుడికి సంబంధించినవే. అంత అదృష్టం అండి. సో ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో గురుబలం చాలా మెండుగా ఉందండి. తర్వాత ఈ సంవత్సరంలో కూడా మీకు రావాల్సినటువంటి డబ్బుల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు సైంటిస్టులు అవుతారు. అలాగే బాగా తెలివితేటలు పెరుగుతాయి, డాక్టర్స్ అవుతారు. కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ జాతకాలు కూడా తీసుకోండి. కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళు డాక్టర్స్లో ఆపరేషన్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు. వృశ్చిక రాశి కాబట్టి అది మిగతా రాశులు చెప్పలేము. అలాగే రవి బుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ పాస్ అవుతుంటారు. ఇప్పుడు మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీ రాశిలో ద్వితీయ స్థానాన్ని కూడా గురుదృష్టి, సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా యోగం కలగబోతోంది. ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ప్రయాణాలు చేస్తూ తీయరా అని బండి అనడం, తీస్తూ ఉండడం. ప్రయాణాలంటే ప్రీతి కదండి, తీయడం అంటే జనరల్గా ఎక్కువగా జలసాలు చేయడము, సరదాగా హ్యాపీ చేయడము, ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన సంగీతం, గాత్రము, ముఖ వర్చస్సు, కుటుంబంలో వృద్ధి చాలా కలగబోతున్నాయి. కంటిన్యూస్గా అనర్గళంగా మాట్లాడే శక్తి, అందంగా ఉండేటటువంటి శక్తి మీ తులారాశి వాళ్ళకే ఉంది. అంతేకాకుండా మీ ద్వితీయ భావానికి గురుడు కూడా చూడడం వలన చక్కటి భోజనం, ఎక్కడికి వెళ్ళండి భోజన వసతులు మీకు కూర్చోపెట్టి మరీ భోజనం పెడతారు. కూర్చోపెట్టంటే మీకు భోజన వసతులు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని కలవడము, ఏదో వస్తువులు మీరు కొనుక్కోవడము, ఆభరణాలు ధరించడము, చక్కటి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవడము, వార్తా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, వార్తలు సేకరించే వాళ్ళకి చాలా మంచి కాలం అని చెప్పచ్చండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి బాగా యోగవంతమైన కాలము. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని సందర్శించడము, వాళ్ళ తోబుట్టువులు అంటారు కదా, వాళ్ళకి సహాయ సహకారాలు చేయడము, శుభవార్తలు వినడము ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు విద్యలో కూడా ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా రాణిస్తారన్న సందేహం లేదు. సంగీత సాధన చేసే వాళ్ళకి పూర్తి భావం కూడా చూస్తాం కాబట్టి సంగీతంలో గురు ప్రభావం ఉంది కాబట్టి సంగీతంలో దిట్ట. ఒక విధంగా చెప్పాలంటే సంగీతం బాగా రాణిస్తారు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహాలు ఇవన్నీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, కోరుకుంటారు. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి తల్లిగారి యొక్క ప్రేమ మీకు ఎక్కువ ఉంటుందండి. తల్లిగారి యొక్క ప్రేమ మీ మీద, మీకు మీ తల్లిగారి మీద ప్రేమ ఖచ్చితంగా ఉంటుందండి, అన్న సందేహం లేదండి. చాలా చాలా బాగుంటుంది. అది మీ కింద జన్మ అదృష్టం. అంతేకాకుండా భావం బాగుండడం వల్ల కూడా కంఫర్టబుల్నెస్, ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు. 5వ భావంలో రాహు మంచివాడా కాదు కదా, సర్పం సంబంధించిన అంటే సర్పాలకి సంబంధించిన ప్రభావం మీ ఉంటుంది. అంటే జనరల్గా రాహు 5వ భావంలో ఉన్నాడంటే పుత్రిక సంతానం విషయంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ దేవుడి యొక్క ప్రభావం వల్ల, మీరు నమ్ముకున్న దేవుణ్ణి పూజలు చేయడం వల్ల రాహు యొక్క ప్రభావం తగ్గి సంతానం మీకు బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు శని ఇప్పుడు 6వ భావంలో ఉండి ఒక ఆట ఆడుకుంటాడంటారు సరే, అలాగే మిమ్మల్ని చాలా పైకి తీసుకొస్తాడని సందేహం లేదు. అంటే మీకు శని 4th హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్. ఇప్పటి వరకు ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ప్రతిభ మీరు ఇప్పుడు చూస్తారు చూడండి. ఇప్పుడంటే 2.5 సంవత్సరాల పాటు చక్కటి యోగం కలగబోతోంది. ఖచ్చితంగా శని వల్ల మీకు చాలా మంచి జరగబోతోంది. 6వ భావంలో శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండబోతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ చెప్తున్నారండి. మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే తెలుసు కదా, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి, అలాగే ఉద్యోగం కోసం రాసే వాళ్ళకి శని ప్రభావం చాలా బాగుంది. అంటే శని యొక్క అనుగ్రహం బాగుంది. ప్రభావం అంటే బ్యాడ్ కాదు, గుడ్. 6వ భావంలో శని మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేనా, రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో వెలిగిపోవడాలు, ప్రజాభిమానాలు, ప్రజాదరణ, వాక్శుద్ధి, వాగ్దాటి, మీకు మీరే సాటి.
ఆరభావంలో సరే అంత సామాన్యుడు కాదండి. పైగా ఆయన మిత్రక్షేత్రంలో ఉండి మిత్రుడైనటువంటి గురుడి చేత చూడబడుతున్నాడు. శుభ 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 పరిణామాలు, శుభకార్యాలు, శుభవార్తలే వినడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారు, మీరు విదేశ పర్యటన చేస్తారు. విదేశాల్లో మీరు విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా అద్భుతంగా ఉండబోతోంది. మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగాను ఐశ్వర్యవంతులుగాను ఉండడానికి అవకాశాలు ఎక్కువ. శత్రు భయం, రోగ భయం, రుణ భయం లేకుండా మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసేవాడు శనీశ్వరుడు ఒక్కడే. నిజంగా గ్రేట్ పర్సన్స్ అండి మీరు, అద్భుతం. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము, ధర్మకార్యాలు చేయడము, భార్యాభర్తలకు అనురాగం పెరగడము, మంచి మంచి కొత్త కొత్త వివాహాలు, ప్రేమ వివాహాలు మీకు జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయండి. నా మాటలో ఏమాత్రం పొలిపోదు. ఖచ్చితంగా మీకు 2 సంవత్సరాల పాటు శనీశ్వరుడి యొక్క అభిమానము, ఆదరణ, ఆయన యొక్క ప్రేమ ఉంటుంది. అంతేనా? గురుబలం కూడా మీకు ఉంది కదండి. గురుబలం అంటే మీకు యాక్చువల్గా ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, ఆరోగ్యం బాగుంటుంది. గురుబలం చూసుకుందాం. భాగ్య, రాజ్య, లాభస్థానాల్లో మీకు అద్భుతమైన విశేషమైన ప్రతిభ ఉంది. ఎంత అదృష్టవంతులు అంటే, ఒక ముక్కలు చెప్పాలంటే వృషభ రాశి కంటే మీ రాశి బాగున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో గురుడు విశేషమైన స్పందన ఉంటుంది. మొన్నటి వరకు అష్టమంలో ఉన్న గురుడు మీకు అంత సక్సెస్ఫుల్గా లేరు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గురు ప్రభావం వలన అంటే భాగ్యస్థానంలో గురుడు వలన సిరి సంపదలు మీ ఇంట్లో ఉన్నట్టే, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే, అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ఎప్పుడు వెంట ఉన్నట్టే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంత అదృష్టం. భాగ్యంలో ఉన్న గురుడు పుత్రిక సంతాన యోగం కలిగిస్తాడు. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ కనపడేట్ చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళ వ్యాపారం బాగా దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. గురు ప్రభావం వల్లే కదండి. చక్కటి చదువు వచ్చి విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవడము, మెడిసిన్స్ రీత్యా, అయితే ఇంజనీరింగ్ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు కూడా మీరు సంపాదిస్తారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారి యొక్క దర్శనాలు, పీఠాధిపతి యొక్క దర్శనాలు ఎంత అద్భుతం అండి. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు. గురు ప్రభావం సామాన్యమైనది కాదు. మంచివాడు కాకపోయినా భాగ్యస్థానంలో ఉన్న గురుడు మంచిగా చేస్తాడు. తండ్రి గారి యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతం. ఆయన యొక్క ఆస్తిపాస్తులు మీరు పెంచుతారు. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితులు మీరు అద్భుతంగా చూసుకుంటారు. మీ తండ్రి గారి యొక్క ఆస్తులు అంటే ఆయన యొక్క ఆశీస్సులు, ఆయుష్ ఎక్కువ ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ లేకపోతే అనర్గళంగా చాలా బాగుందండి. ఇంకా దశమస్థానంలోకి వద్దాం. ఉద్యోగం. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగ భద్రత ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఏమీ భయపడుతున్న అవసరం ఈ సంవత్సరంలో లేనే లేదు. శని కాపాడుతుంటాడు. అంతేకాకుండా మీకు గురుడు బలం చాలా ఉంది. దశమస్థానంలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా 5 డిగ్రీల దగ్గర ఉంటాడు. సామాన్యమా 5 డిగ్రీల దగ్గర ప్రమోషన్లో ఉంటాడు. నవంబర్, డిసెంబర్ నెలలో మీకు గురుబలం చాలా బాగుంది. అంటే 11వ భావంలో గురుడు ఉన్నాడంటే మీ అన్నయ్యలకి, అక్కయ్యలకి బాగుండడమే కాకుండా వ్యాపారాభివృద్ధి, పుణ్యక్షేత్ర దర్శనాలు, అనంతమైన లాభాలు, ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా అనుకోవచ్చు. ఈ 3 నెలల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. తులారాశి వాళ్ళకి ఇంకా చెప్తుంటే అలా వినాలనిపిస్తుంటుందండి. నాకే అనిపిస్తుంది ఎంత అద్భుతంగా చెప్తున్నానో, అంటే చెప్పాలో అని అనిపిస్తుంది. అంటే కర్మస్థానం కాబట్టి మంచి మంచి పనులు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, పుణ్య నదుల స్నానాలు చేయడము, మంచి అద్భుతంగా అంటే మీ వ్యాపారాల్లో బాగా డెవలప్ అవ్వడం. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, అలాగే మీరు కొంతమంది ఉంటారు కదా రాజకీయ నాయకులు కాకుండా రాజకీయ నాయకులు అద్భుతంగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా లాయర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ వాళ్ళకి బాగుండడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో దశమస్థానం కాబట్టి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 11వ భావంలో కేతు, ఒకళ్ళు మించిన ఒకడు ఉన్నారండి మీకు. శనిస్తున్నాడు అంటే శనీశ్వరుడు ఒకరు అదర కొట్టేసారు బ్రహ్మాండంగా. రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో అద్భుతంగా ఉద్ధృతి కలిగిస్తున్నాడు అంటే ఇంకో పక్కన గురుడు, ఇంకో పక్కన కేతువు ఏంటి చూడండి, లాభంలో ఉన్న కేతు మాటల విశేషంగా రాణిస్తుంటాడు. ఆ కేతువు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళని బ్రహ్మాండంగా తీసుకొస్తుంటాడు. సామాన్యం కాదండి. 18 మే నుంచి ఉంటాడు ఆయన సంవత్సరన్నర పాటు లాభంలో ఉంటాడు. ఓ పక్కన 2.5 సంవత్సరాల పాటు ఆయన ఎవరో శనీశ్వరుడు మీకు మీనరాశిలో 6వ భావంలో ఉంటాడు. ఇంకా గురుడు పరంపర చెప్పకల అంటే రాబోయే 3 సంవత్సరాల పాటు మీకు అద్భుతంగా ఉంటుందన్న సందేహం లేదు. లాభంలో ఉన్న కేతువు మీకు అంటే ధనాన్ని,
మీ పుత్రుల్ని విశేషంగా ధన సంపాదన కలిగించడంలోనూ భూములు, వాహనాలు, గృహాలు ఇవన్నీ కూడా మీకు లాభంలో ఉన్న కేతువు సర్వదా రక్షగా ఉంటాడు మీకు అన్నలో సందేహం లేదు. ఎంత బాగుందండి. ఇంకా 12వ భావంలో ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. 12వ భావంలో రవి బుధులు, బుధాదిత్య యోగం 9th హౌస్లో 12th హౌస్లో ఉండి బాగా అంటే 9 అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు. మీకు సన్మానాలు, విదేశాల్లో సన్మానాలు, విదేశాల్లో ప్రోగ్రాములు, విదేశాల్లో మీకు సాలవాలు కప్పడాలు, విపరీతమైన ధన ఖర్చు చేయడాలు అద్భుతంగా ఉండబోతాం కదండి. నిజంగా తులారాశి వాళ్ళకి అమ్మవారి యొక్క ప్రభావమో ఏంటో తెలియదు, కానీ 4 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద చాలా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ఎన్ని చెప్పినవి కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పింది కాదండి, మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటాయి. కానీ మీ 4 గ్రహాలు మిమ్మల్ని సర్వదా కంటికి రక్షగా కాపాడుతూనే ఉంటాయన్నలో సందేహం లేదు. శనీశ్వరుడు, గురుడు, కేతువు 3 గ్రహాలు అనుకోండి, అంటే 4 రాశులు ఉంటారు కాబట్టి అలా చెప్పాను. మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో తులారాశులు ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు ఎవరండి? అమ్మవారే కదా. అమ్మవారిని పూజించడం వల్ల, సర్వదా శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నాకు తెలిసి వృషభ రాశి కంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది మీరే, మీ రాశే. తర్వాత వృషభ రాశి సెకండ్ పొజిషన్. అంటే పొజిషన్ అంటే ఏం చెప్తున్నానంటే ఆ రాశుల యొక్క బలము మీకు ఎక్కువ ఉందండి. సెకండ్ వృషభ రాశి. సో ఈ విధంగా మీ తులారాశి వాళ్ళు అద్భుతంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండాలని, ఇతరులకు కూడా సహాయ సహకారాలు చేయాలని, మీరు పొందే అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఎదుటి వాళ్ళకి కూడా పంచుతూ మీరు ఆనందంగా ఉంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ నలుగురు నవ్వుతూ ఉండాలని, ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటారు. మీ తరఫున నేను కూడా కోరుకుని మీకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.